2 సమూయేలు 12, 2 సమూయేలు గ్రంథము ఏం చెప్పాను అన్న? ఇది చెప్పానా? 12:7. నేను 2 పాయింట్స్ మర్చిపోయాను అన్న చెప్పడం. నేను రెండు పాయింట్స్ చెప్పడం మర్చిపోయాను. మరలా మీరు వెళ్ళి ధ్యానం చేశారా? నెంబర్ వేశారా? నెంబర్ వేయడం అంటే రిపీట్ చేసుకున్నారా? చేయించారా? ఓకే. ఏమైనా చెప్పగలుగుతారా? నేను మిస్ అయిపోయినవి 2 విషయాలు, 2 మేజర్ విషయాలు మిస్ అయిపోయాను. ఆ 2 విషయాలని చెప్పాలనుకుంటున్నాను. మీరేమైనా గమనించారా ఆ 2 విషయాలు? ఈ సందర్భంలోనే నేను 2 మేజర్ విషయాలు మీకు చెప్పడం మర్చిపోయాను. నిజంగా బాగుంటుంది ఆ 2 చెబితే. ఈ సందర్భం గుర్తుంది కదా అందరికీ? దావీదు గారు పాలనని మనం డివైడ్ చేసాం. దావీదు గారి పాలనని మనం డివైడ్ చేసాం. ఎలా డివైడ్ చేసాం? దావీదు గారి పాలన 40 సంవత్సరాల్లో ఇంతేనా? ఈ 7.5 సంవత్సరాల్లో ఎవరిని పాలించాడు? ఈ 7.5 సంవత్సరాలు ఎవరిని పాలించాడు ఆయన? యూదుల్ని. ఓకేనా? ఈయనకి 7.5 సంవత్సరాలు యూదులతోనే కనెక్షన్, కానీ మిగిలిన గోత్రాలతో కనెక్షన్ లేదు. ఇది ఒక గోత్రమే, మిగిలిన 11 గోత్రాలతో కనెక్షన్ లేదు. ఆ 11 గోత్రాల్లో ఎవరు కూడా ఉన్నారు? బెన్యామీను గోత్రం ఉంది కదా, బెన్యామీనీలు ఉన్నారు. ఓకే. 7.5 సంవత్సరాలు బెన్యామీనీలతో కనెక్షన్ లేకుండా ఎవరున్నారు? వాళ్ళ ప్లేస్కి కూడా రీచ్ అవ్వలేదు. ఎక్కడి వరకు పరిమితమయ్యాడు? వాళ్ళ గోత్రముల స్థానంలో యోధా దేశానికి ఆయన పరిమితమయ్యాడు 7.5 సంవత్సరాలు. ఓకే. ఇప్పుడు సౌలుతో యుద్ధం చేసి సౌలుని ఓడించింది ఎవరు? సౌలుతో యుద్ధం చేసి సౌలుని ఓడించింది ఎవరు? దావీదా? ఎవరు? సౌలు ఎప్పుడు చనిపోయాడు? ఎవరితో యుద్ధం చేస్తున్నప్పుడు చనిపోయాడు? ఫిలిస్తీన్లతో. దావీదుతోనా? ఫిలిస్తీన్లతో. సౌలు ఫిలిస్తీన్లు. ఇప్పుడు సౌలును ఓడించింది ఎవరు? సౌలు కానీ ఇజ్రాయెల్ కానీ ఓడించింది ఎవరు? ఫిలిస్తీన్లు. ఒకవేళ సౌలు భార్యలు తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలి? ఫిలిస్తీన్లు తీసుకోవాలి. సౌలు భార్యలు తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలా? ఫిలిస్తీన్లు తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు సౌలు చనిపోయిన తర్వాత ఈయన రాజు అయిన ఎంతవరకు పరిమితమయ్యాడు? 7.5 సంవత్సరాల వరకు వాళ్ళతో కనెక్షన్ ఏమీ లేదన్నప్పుడు ఆ మాట ఎంతవరకు రైటు? అలా ఆలోచిస్తే అర్థమవుతుందా? అర్థం కాలేదు. మేజర్ పాయింట్లు ఇవే, అవి కాదు మేజర్ పాయింట్లు. ఇదే మేజర్ పాయింట్. 7.5 సంవత్సరాలు ఆయనకి కనెక్షన్ లేదు. ఓడించింది దావీదు కాదు. ఎవరు ఓడించారు? ఫిలిస్తీన్లు ఓడించారు. ఒకవేళ సౌలు భార్యలను తీసుకోవాలనుకుంటే కనుక, ఆ రూల్ ఉంటే కనుక ఎవరు తీసుకోవాలి? ఫిలిస్తీన్లు తీసుకోవాలి. కానీ ఫిలిస్తీన్లు తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. తర్వాత ఎవరు నించున్నారు? సౌలు కుమారుడు ఎవరు? ఇష్బోషేతు ఉన్నాడు. సో ఫిలిస్తీన్లు తీసుకోవడానికి అవ్వదు. నేను ఇది చెప్పే ఉద్దేశం ఏంటంటే, దావీదు గారికి అసలు ఏ రకంగా కనెక్షన్ అక్కడ లేదు. ఇలా తప్పుడుగా అర్థం చేసుకోవడానికి దావీదు గారికి అసలు ఏ కనెక్షను లేదు. ఇప్పుడు ఇంకొక పాయింట్ మిస్ అయ్యింది. ఇప్పుడు 2 పాయింట్లు కదా, ఇదొక పాయింట్, ఇంకొక పాయింట్. నాతాను ప్రవక్త ఎత్తుకున్న దాంట్లో మనం మేకాల్ని మిస్ చేస్తాం సిరీస్లో. ఈవిడెప్పుడు వస్తుంది?
అబ్నేరు సౌలు కుమారుడైన ఇష్బోషెత్తుకి సపోర్ట్గా నిలుస్తాడు, సేనాధిపతి. ఆ అబ్నేర్కి ఇష్బోషెత్తుకి గొడవ అవుతుంది. గొడవ అయినప్పుడు దావీదు దగ్గరికి వస్తాడు. నువ్వు నా దగ్గరికి వచ్చే ముందు మన ఇద్దరికి ఒప్పందం ఉన్నది అనడానికి నువ్వేం చేస్తావంటే, నేను సంపాదించుకున్న సౌలు కుమార్తె అయిన మేకాలను నా దగ్గరికి తీసుకుంటాను అంటాడు. అర్థమవుతుందా? అర్థం కాలేదా? ఇప్పుడు అబ్నేరు, నువ్వు నాతో మంచి సంబంధాలు కలిగి ఉన్నావని నేను నమ్మాలి అంటే నువ్వేం చేయాలి? నేను సంపాదించిన ఏది 300 మంది ఫిలిస్తీన్ల ముందోళ్లను ఇచ్చి సంపాదించిన, అంటే హతమార్చి సంపాదించిన మేకాలని మళ్ళా నాకు అప్పగించు అని అబ్నేరుకు అన్నప్పుడు అబ్నేరు మేకాలను తీసుకొని వచ్చేస్తాడా రాలేదా? అది ఏ సందర్భం చదవండి, ఏ అధ్యాయం చదవండి. 2 సమూయేలులోనే ఉంటుంది, 4వ అధ్యాయం. 2 సమూయేలు 4వ అధ్యాయం, 3, 4 రెండిట్లోనే ఉంటుంది. నాలుగులో అబ్నేరు చనిపోయాడు కదా. 3:12 3:12 గట్టిగా చదవము. అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపి తిరిపేదను. ఓకే. దావీదు, మంచిది, నేను నీతో నిబంధన చేసేదను, అయితే నీవు ఒక పని చేయవలను. నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలు నా యొద్దకు తోడుకొని రావలను, లేదా నీకు దర్శనము దొరకదు. అసలు నీ ఒప్పందం రైటర్ రాగా నాకు తెలియాలంటే నువ్వు ఏం చేయాలా? మేకాలను తీసుకురా. తెచ్చాడా లేదా? తర్వాత తెచ్చాడు. ఇప్పుడు సిరీస్లో మనకి అర్థమైతే ఏమై ఇచ్చాడు? సౌలు నుండి విడిపించాడు, యోధా మీద రాజ్యాన్ని ఇచ్చాడు, తర్వాత ఇజ్రాయేల్ మీద రాజ్యాన్ని ఇచ్చాడు, తర్వాత యెరూషలేముని ఇచ్చాడు. అది ఎవరి నగరి? సౌలు నగరి. ఆ తర్వాత ఏం చేశాడు? మేకాలను ఇచ్చాడు. యెరూషలేములో అనేక మందిని వివాహము చేసుకున్నాడు. ఇప్పుడు ఇందులో తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏమైనా ఉందా? అస్సలు అవకాశమే లేదు. ఎందుకంటే 7.5 సంవత్సరాలు ఆయనకి కాంటాక్టే లేదు. వాళ్ళు ఉన్నారో పోయారో కూడా తెలియదు. ఎందుకంటే దాది తీసుకొని ఎవరిని పట్టుకుని పారిపోయింది? సౌలు కుమారుడైన యోనాతాను కుమారుడు మెఫీబోషెతుని ఎవరు పట్టుకుని పారిపోయారు? ఎవరు? దాది ఎవరిని పట్టుకుని పారిపోయింది? యోనాతాను కుమారుడిని పట్టుకుని పారిపోయింది. అంటే మిగిలిన వాళ్ళు ఏమై ఉండాలి? ఫిలిస్తీన్లు వీళ్ళని చంపేశారు అన్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఏమైపోయి ఉండాలి? పారిపోతారా ఉంటారా? పారిపోతారు ఉంటారు. అప్పటికి దావీదు ఎక్కడున్నాడు? లాకీషులో ఉన్నాడు. లాకీష్ ఎక్కడ ఉంది? ఫిలిస్తీన్ల దేశంలో ఉంది. ఫిలిస్తీన్ల దేశంలో ఉంది లాకీష్. సో ఏ రకముగాను ఆయనకి కనెక్షన్ లేదు. నెక్స్ట్ ఆయన వచ్చింది ఎక్కడికంటే హెబ్రోన్కి వచ్చాడు. హెబ్రోన్లో ఎవరున్నారు? యోధా వారుని ఆయన ఏలాడు. కనుక సౌలు కుటుంబంతో 7.5 సంవత్సరాల వరకు ఆయనకి కనెక్షన్ లేదు. యుద్ధమే జరుగుతుంది కానీ కనెక్షన్ అయితే లేదు. సౌలును ఓడించింది ఎవరు? ఫిలిస్తీన్లు ఓడించారే కానీ దావీదు సౌలుతో యుద్ధం చేయలేదు. అర్థమవుతుందా? సో ఇది కనుక మేజర్ పార్ట్ ఇది మనం మిస్ చేసాం నిన్న. మేకాలు ఆ సిరీస్లో ఎవరు కూడా ఉన్నారు? మేకాలను కూడా అప్పచెప్పాడా లేదా? అప్పచెప్పాడు, సిరీస్లో ఉంది. కనుక ఈ 3 పాయింట్స్ని నేను నిన్న మిస్ చేశాను కనుక మీకు మరలా గుర్తు చేస్తున్నాను. కనుక అర్థం చేసుకున్నప్పుడు ఉన్నదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి తప్పితే లేనిది అందులో పెట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం మనం చేయకూడదు.